తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి ఓటమితో కేంద్రంలోనూ సమీకరణాలు మారుతున్నాయి. కాంగ్రెస్తో 11 ఏళ్ల సంబంధాలకి స్టాలిన్ పార్టీ కటీఫ్ చెప్పిన నేపథ్యంలో ఎన్డీఏ సరికొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. రాజ్యసభలో డీఎంకే మద్దతుపై ఎన్డీఏ దృష్టి పెట్టింది. కీలక బిల్లుల సమయంలో డీఎంకే సపోర్ట్ తీసుకునేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. రాజ్యసభలో డీఎంకేకు 8 మంది ఎంపీలున్నారు. విపక్ష ఇండియా కూటమిలో డీఎంకే కీలక భాగస్వామి. అయితే ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి ఓటమి పాలైంది. విజయ్ ప్రభుత్వానికి మద్దతివ్వాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. కనీస సమాచారం ఇవ్వకుండా కూటమి నుంచి వెళ్లిపోయి టీవీకే సర్కార్కు కాంగ్రెస్ మద్దతు ప్రకటించడం స్టాలిన్కు ఆగ్రహం తెప్పించింది. దీంతో కాంగ్రెస్తో 11 ఏళ్ల స్నేహబంధానికి గుడ్ బై చెప్పేసింది డీఎంకే. లోక్సభలో తమ ఎంపీల సీట్లు మార్చాలంటూ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ కూడా రాసింది. కాంగ్రెస్తో తెగదెంపులు చేసుకున్న నేపథ్యంలో రాజ్యసభలో డీఎంకే మద్దతు సంపాదించేందుకు ఎన్డీఏ కసరత్తులు చేస్తోందన్న వార్తలు తెరపైకి వచ్చాయి.